శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 మార్చి నుండి 29 మార్చి వరకు ద్వాదశ రాశుల వారికి వంగరవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ యొక్క వారంలో 29వ తారీఖున షష్టగ్రహ కూటమి జరుగుతున్నది. ఆల్రెడీ ఈ యొక్క వారంలోనే వచ్చేటప్పటికీ మనకు వారం ప్రథమంలోనే పంచగ్రహ కూటమి జరుగుతున్నది. రాహు, బుధుడు, శుక్రుడు మరియు అదేవిధంగా దాంతోపాటు శని కలవబోతున్నాడు. మరియు అదేవిధంగా చంద్రుడు కలవబోతూ షష్టగ్రహ కూటమిగా మారబోతున్నది. వీటితో పాటు కేతువు ఈ యొక్క వారంలో మనం గమనించినట్లయితే ఎటువంటి మార్పు లేదు, కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఈ వారంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా ఉన్నతాధికారులకు మెప్పు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు పడుతున్నటువంటి కష్టానికి, శారీరక శ్రమకి, మీ యొక్క మానసికమైనటువంటి తెలివితేటలకి తగినటువంటి గుర్తింపు రాగలుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో ఏదైతే ఉన్నారో దానికి తగినటువంటి గుర్తింపు పొందగలుగుతారు. మరి అదేవిధంగా వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేసినటువంటి పనికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ, రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీల విషయాల్లో అనుకూలించేటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యవర్తి పంచాయతీలు సానుకూలపడే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది. రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా వారు బాగా రాణించగలుగుతారు. మంచి ప్రతిభను కనబరచగలుగుతారు. ముఖ్యంగా ఒలింపియాడ్స్లో కానీ ఎవరైతే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, చదరంగంలో కానీ అంటే ఏవైతే గేమ్స్లో కూడా బాగా రాణించగలుగుతారు. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, వ్యాపార పరంగా రొటేషన్, సమయానికి రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది మంచి పరిణామంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారు కొంచెం శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి ముఖ్య కారణం ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని. వైవాహిక జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వివాహ విషయంలో, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. మాట్లాడే ప్రతి విషయంలోనూ ఆచితూచి మాట్లాడాలని చెప్పి ఆలోచిస్తారు. ఎందుకంటే మాట్లాడే విధానమే అన్నిటికీ మూలకారకంగా ఉంది. ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ చేసేసి బంధువులు, స్నేహితులు 4 నిమిషాలు మీ మనస్సుని కకలావికలం చేసేటువంటి మాటలను మీ మీద ప్రయోగించి ఫోన్ పెట్టేసేసి వారి పాటికి వారు ప్రశాంతంగా ఉంటారు. ఈ మధ్యలో వచ్చేటువంటి వారి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. మూడో వ్యక్తి ప్రమేయం జీవితంలో మానసికమైనటువంటి శ్రమకు కారకంగా ఉండే విధంగా ఉంటుంది. అత్తమామలు మరియు అదేవిధంగా తోడికోడళ్ళు మధ్యలో వచ్చేటువంటి వారు జీవితంలో అనవసరమైనటువంటి వాక్యాలతో మానసికమైనటువంటి శ్రమకు గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశివారు దుబారా ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయిస్తారు. దానికి తగిన విధంగానే కొన్ని మార్పు చేర్పులు చేసుకోవడం అనేది మొదలు పెడతారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగా ఉన్నప్పటికీ షష్టగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఈ యొక్క షష్టగ్రహ కూటమితో వీరికి అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవబోతున్నది. ఈ యొక్క 29వ తారీఖున అంటే ఈ వారాంతంలో అష్టమ శని ప్రభావ రీత్యా వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగాను వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జాగ్రత్తలు ముఖ్యంగా ఆరోగ్యపరంగా అంతర్లీనంగా ఉన్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వ్యాధులు బయటికి రావడానికి కూడా ఈ యొక్క సమయంలో జాగ్రత్తలు అనేవి అవసరం. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది చూద్దాం.
షష్టగ్రహ కూటమి ఈ రాశి వారికి అష్టమంలో జరుగుతున్నది. ఇది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు సింహరాశి వారు ముఖ్యంగా ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లోనూ అనుకూలత కోసం దుర్గాదేవిని మరి వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీదేవిని శ్రీ మహాలక్ష్మిని లక్ష్మీనారాయణ స్వామిని కూడా పూజించాలి. ఏవైతే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఏదైతే ఈ యొక్క నవధాన్యాలు ఉంటాయి కదా, ఆ యొక్క నవధాన్యాల్ని దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దానం ఇవ్వటం, నువ్వుల నూనె కానీ మరియు అదేవిధంగా 9 నవధాన్యాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క నవధాన్యాలను అక్కడ దేవాలయంలో దానం ఇచ్చిన తర్వాత శివాభిషేకం చేసుకోండి. ఇది కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.